ప్రపంచంలో పుడుతూనే ఉంటారు. అనేక జీవులు పుడతాయి. అనేక జీవితాలు అంతరించిపోతూ ఉంటాయి. ఇలా పుట్టడానికి కారణం ఏమిటి అంటే రకరకాలైనటువంటి ఊహలు చేస్తూ ఉంటాం. అసలు ఈ సృష్టి ఇలాగే ఎందుకు ప్రారంభం కావాల్సింది అనే పదాలకి ఉపాత్త దురితక్షయం అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని మన యొక్క సంప్రదాయం నేర్పుతోంది. అంటే అనేక జన్మలతో మనం ఏదైతే కర్మని ఆర్జించి ఉంటామో, సంపాదించి ఉంటామో, ఆ కర్మ యొక్క ఫలితం పూర్తిగా ఒకే జన్మలో అనుభవించడం కష్టం కాబట్టి ఒక జన్మలో ఎంత అనుభవించగలమో అంత మనకి సృష్టికర్త దాన్ని కేటాయించి ఆ కర్మఫలం కోసం ఒక జన్మనిస్తున్నాడు అనేది సాధారణమైన సిద్ధాంతం. వీటిలో మనకి ఉపాత్త దురితము అంటే దురితం అంటే పాపం అని అర్థం అనమాట. అసలు ఉన్నవాళ్ళందరూ కూడా పాపాత్ములైనా పుట్టిన వారందరూ అని సందేహం కలుగుతూ ఉంటుంది. మరొక సమస్య కూడా ఏమిటంటే ప్రతి పూజ చేసినప్పుడు కూడా పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ అని మన యొక్క విశేషణాలతో ఈ పాపము చేసేటటువంటి ప్రవృత్తి గలవాళ్ళము, పాపమే నా యొక్క కర్మలన్నిటికీ కూడా ఒక ఆధారంగా ఉంటుంది కాబట్టి నేను పాపిష్ఠుడిని పాపాత్ముడిని అనేటటువంటి వాక్యాల్ని కూడా మనం వింటూ ఉంటాం. ఇక ఇతర మతాలలో కూడా ఇటువంటి వాక్యాలని మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా ఆంధ్రదేశంలో ఏ చర్చి గోడ మీద చూసినా దేవుడు పాపలను రక్షించును అని కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అన్ని మతాలలోనూ మనకి ఈ పాపిత్వము అనేది ప్రతి జీవికి సహజ లక్షణమా అని ఒక ప్రశ్న అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. కానీ వేదంలోనూ ఉపనిషత్తుల్లో మాత్రం నేనే బ్రహ్మను, నేనే పరిశుద్ధమైనటువంటి వాడిని, ఎటువంటి లోప దోషాలు ఎటువంటి సాంగత్యాలు నాకు లేవు, ప్రత్యేగాత్మ నా యొక్క వాస్తవిక స్థితి, ఈ కనిపించేటటువంటివన్నీ కూడా ఒక అధ్యాసము లేదా మిథ్య లేదా భ్రమ అని చెబుతూ ఉంటారన్నమాట. ఈ పరిస్థితిలో అసలు ఈ పాపాత్మ పాప సంభవ అనేటటువంటి వాక్యం ఎక్కడొచ్చింది అని కాస్త మనం ఆలోచిస్తే భవిష్య పురాణంలో ఇటువంటి వాక్యం ఒకటి కనిపిస్తోంది. ఇది ప్రతిసర్గ పర్వ అనేటటువంటి పర్వలో సుమారుగా 100 ఖండలు మనకు ఉంటుంది. దాంట్లో 94వ సర్గలో మనకు ఈ శ్లోకం కనిపిస్తోందనమాట. దాంట్లో 4వ ఖండంలో 94వ శ్లోకం ఇది. ఏం చెబుతోందంటే 60వ శ్లోకం ఇది. ఏం చెబుతోందంటే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ పాహిమాం పుండరీకాక్ష సర్వపాప హరోభవ అని. ఈ శ్లోకం చెప్పేటటువంటి ఆంతర్యం ఏమిటో అర్థం చేసుకుంటే ఎందుకు పెద్దలు ఈ శ్లోకాన్ని తీసుకొచ్చి పెట్టారు అని అర్థమవుతుందన్నమాట. ఈ భవిష్య పురాణం అనేటటువంటిది ఒక మహర్షికి ఒక మహారాజు గారికి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక సంవాదం. ఈ సంవాదంలో రాబోయే యుగాలలో, రాబోయే సంవత్సరాలలో, సహస్రాబ్దులలో, శతాబ్దులలో ఎటువంటి మార్పులు వస్తాయి అని చెబుతూ మహారాజు యొక్క ఒక వ్యథని, ఆయన యొక్క ఆందోళనని చెబుతున్నటువంటి వాక్యం అన్నమాట. ఇది హరిపారమ్యం అంటే మహావిష్ణువు యొక్క గొప్పతనం చెప్పడానికి ఏర్పడినటువంటి ఆ సందర్భంలో చెప్పినటువంటి వాక్యం ఇది. స్పష్టంగా ఎవరు చెప్పారో తెలియదు కానీ ఒకానొక మహారాజు ఈ రాజ్యంలో జరిగినటువంటి ప్రతిపాపం యొక్క బాధ్యత తనదే కాబట్టి తాను రాజుని ఆ రాజ్యాన్ని పాలించినప్పుడు ప్రజల యొక్క పాపాలన్నీ కూడా తననే ఆశ్రయించుకుని ఉంటాయి కాబట్టి ఈ పాపకర్మ తానే అయిపోతున్నాడు కాబట్టి ఈ పాపం యొక్క సంభవానికి కూడా తానే బాధ్యుడవుతున్నాడు కాబట్టి పాహిమాం పుండరీకాక్ష ఇటువంటి పాపకోపం నుంచి నన్ను ఉద్ధరించు స్వామి, సర్వ పాప హరో భవ, నాతో పాటుగా నా ప్రజల యొక్క పాపాలను కూడా హరించు అని ప్రార్థన చేసేటటువంటి సందర్భం అన్నమాట. ఇప్పుడు మహావిష్ణువు యొక్క గొప్పతనం ఎంతటిది అంటే ఆయన యొక్క సంకల్పం చేతనే ఈ ప్రజలందరినీ కూడా నామ సంకీర్తన చేతనే ఆయన వారి యొక్క పాపాలను కడిగి వేయగలడు,
శుద్ధి చేయగలడు అని చెప్పడానికి ప్రారంభమైనటువంటి పద్యం అన్నమాట. మరి అటువంటి శ్లోకాన్ని రోజు ఎందుకు చెప్పిస్తున్నారు అంటే, మనం కూడా కావాలనుకునో వద్దనుకునో అటువంటి చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉండుండొచ్చు. కాబట్టి అటువంటి తప్పులు ఏదైనా తెలియకో తెలిసో చేసినట్లయితే వాటి నుంచి భగవంతుడు మనల్ని రక్షించుగాక అని చెప్పడం అనమాట. ఈ పాపిష్ఠిత్వము, పాపము, పాపాత్ముడు అనేటటువంటి భావం ఎంతవరకు ఉంటుంది అంటే, మనం ఈ శరీరాన్ని ఆశ్రయించుకొని ఈ పనులన్నీ చేస్తున్నాము అనేటటువంటి దేహాత్మ భ్రాంతి ఉన్నంత వరకు మాత్రమే ఇది ఉంటుంది. మన యొక్క స్వస్థితి సత్యం జ్ఞానమనంతం అని కానీ సచ్చిదానంద స్వరూపం అని కానీ మనం ఎప్పుడైతే వింటూ ఉంటామో అటువంటి స్వస్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి పాపలేశాలు మనకి అంటవు. మనం ఎప్పుడూ కూడా పరిశుద్ధులమే అనేటటువంటిది మన యొక్క సిద్ధాంతం అన్నమాట. కాబట్టి పాపాత్మత్వం అనేది శరీర భ్రాంతి ఉన్నప్పుడు చిన్న చితకా పాపాలు జరుగుతూ ఉండొచ్చు అనేటటువంటి ఉద్దేశం తప్పితే మనమందరం పాపిష్ఠులము అని చెప్పడం శృతి యొక్క తాత్పర్యం కాదు. ఎప్పుడు కూడా తాత్పర్యం అనే పదాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఎందుకు చెబుతున్నారు అని అర్థం చేసుకోవాలి. చెప్పిన ప్రతి వాక్యానికి కూడా మనం మక్కీకి బక్కి అర్థాలు చేసుకునేటటువంటి సందర్భాలు ఉండవు. మనకి అనేక భాషల్లో ఇటువంటి ఈ వాడకాలు ఉంటాయన్నమాట. ఈ భాషకాలని మనం ఇంగ్లీష్లో ఈడియం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా యథావత్తుగా తీసుకోకూడదు. దాని యొక్క అంతరార్థం ఏమిటో తీసుకోవాలి. అటువంటి దాంట్లో ఈ పాప ప్రవృత్తి అలాగే పుణ్య స్వస్థితి అనేవి ప్రధానమైనటువంటివి. మంగళం మహత్. స్వస్తి ప్రజాభ్యః.